మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. మీరు ఎంత భక్తి చేసినా దేవుని రాజ్యానికి తీసుకెళ్ళడానికి అది ఉపయోగపడాలి. దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళలేని భక్తి అవసరం లేదు అనేది నేను ఎప్పుడు చెప్పే మాట. అది ఎప్పుడు చెప్తాను. ప్రభు రాజ్యానికి వెళ్ళలేని భక్తి, ప్రభు రాజ్యానికి తీసుకొని వెళ్ళలేని ప్రార్థన మనకు అవసరం లేదు. దేవుని రాజ్యానికి వెళ్ళలేని ప్రార్థన ఎందుకు? అలాంటి ఉపవాసాలు ఎందుకు? అలాంటి వాక్యం ఎందుకు? అలాంటి ప్రార్థన ఎందుకు? దేనికి? మనకి వినాలి, వినిన దానిని అనుసరించాలి, నడవాలి. అందుకే సొలొమోను అంటాడు సామెతల్లో, నా మాటలు పట్టుదలతో పట్టుకొని నిమ్ము, నీవు నా ఆజ్ఞలను గైకొనిన ఎడల బ్రతుకుతావు అంటాడు. 4వ అధ్యాయం 4వ వచనము, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. పట్టుదలతో పట్టుకోవాలి అంటే ప్రేమ ఉండాలి. దేవుడు కోరుకునేదంతా, అంటే వాక్యం మొత్తంలో నుంచి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ వివేకముతో, బలముతో దేవుణ్ణి ప్రేమించాలి. ఫస్ట్ పాయింట్. ఆ తరువాత ఆయన మాట విని ఆ మాట ప్రకారము నడవాలి. ప్రేమించడము అనేది బైబిల్ మొత్తంలో మనం నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన విషయం. అది పరిపూర్ణంగా ప్రభువుని ప్రేమించడం. రెండవది ఏంటి అంటే ప్రభువు మాట ఖచ్చితంగా వినడం, మాట వినడం. అందుకే ఆత్మ సంబంధులముగా ఉండడానికి ప్రయాసపడాలి. సొలొమోను అంటున్నాడు, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని నీళ్ళ నీవు బ్రతుకుతావు అని దేవుడు చెప్పాడంట. ఆయన నాకు బోధించుచు ఈ మాట చెప్పాడు అంటున్నాడు. ఆయన నాకు బోధించుచు ఈ మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము. ఆ మాటలు పట్టుదలతో పట్టుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ప్రేమించి ప్రేమ కలిగి ఆయన వైపు మన హృదయాన్ని త్రిప్పాలి. త్రిప్పితే అది డైరెక్ట్గా వచ్చేసి మన హృదయంలోనికి పడిపోతాయి. అవన్నీ మన హృదయంలోనికి వచ్చిన తర్వాత వాటిని అనుసరించి నడవాలి. ఆజ్ఞలు గైకొని ఎడల నీవు బ్రతుకుతావు. నీవు నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుతావు అంటున్నాడు ప్రభు. ఎన్నో విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. వాక్యాన్ని వింటూ ఉన్నాం, వాక్య ప్రకారంగా నడవాలని ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది తప్పిపోతూ ఉన్నారు. ప్రభువు మనుషులను ఆకాశం నుండి పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు మనుషులు అనేక పర్యాయాలు ఆయన దారి తప్పి పక్కకి వెళ్ళిపోతున్నారు. ఆయన దారిలో నడవట్ల. ఇశ్రాయేలీల దగ్గర నుంచి ఇప్పటి వరకు, ఈ తరాల వరకు అందరూ దేవుని మాట మీరుతూనే ఉన్నారు. ఇశ్రాయేలీలందరూ కూడా దేవుణ్ణి పరిపూర్ణంగా హత్తుకొని ఉండడం లేదు. అరణ్య ప్రయాణంలో కానీ సణుగులు, గొణుగులు, వ్యతిరేకమైన ఆలోచనలు, మాటలు. నిజంగా చెప్పాలి అంటే మనం గొనిగేది సనిగేది మనుషులు వినకపోవచ్చు. దేవుడంట వాళ్ళ గుడారాల దగ్గరే ఉండి చెవు పెట్టి వింటాడంట. ఆయన చెవి వాళ్ళ వైపు పెట్టగానే ఆ సణుగులు, గొణుగులు అన్నీ వినబడుతున్నాయి. మీరు మీ గుడారములలో సణుగుచుండగా నేను విని ఉన్నానని ఎన్నోసార్లు ఆయన అంటాడు.
నేను విన్నాను. మోషే వచ్చి సాడీలు చెప్పాల్సిన అవసరంలా, అహరోను వచ్చి చెప్పాల్సిన అవసరంలా, అహరోను కుమారులు వచ్చి చెప్పాల్సిన అవసరం అసలు లేదు. నేనే విన్నాను అంటున్నాడు ప్రభు. దేవుని సన్నిధిలో ఆయన అలా వినినప్పుడు ఆయన స్పందన ఎలా ఉంటుంది చెప్పండి? నీ గురించి భయంకరంగా మాట్లాడుతున్నారు, నువ్వు అటువైపుగా వెళ్తూ వెళ్తూ విన్నావు, వెంటనే నీ పరిస్థితి ఏంటి? నీ రియాక్షన్ ఏంటి? పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని కొట్టడమో తిట్టడమో, లేకపోతే ఇంక వాళ్ళకంటే 4 చెడ్డ మాటలు నువ్వని తృప్తి చెంది రావడం, అంతే కదా? కానీ ప్రభు వాళ్ళ హృదయాలోచన చూసి మాట విననప్పుడల్లా దానికి ఒక చెడ్డగా అంటే తిడుతున్నాడు అన్నమాట, అరుస్తున్నాడు ప్రభు. తిట్టడం అంటే తిడతాడు, ఆయన తిడతాడు కూడా నిజం చెప్పాలి అంటే. ఒకసారి మాట వినకపోతే మీరు వ్యభిచార సంతానం అంటున్నాడు. ఒకసారి మాట వినకపోతే సోది చెప్పే పాపం చేసేవాళ్ళు అంటున్నాడు. ఇంకొకసారి మాట వినకపోతే విగ్రహారాధికులు అయిపోయారు అంటున్నాడు. ఇంకొకసారి మాట వినకపోతే భయంకరమైన వ్యతిరేక స్వభావము కలిగిన నుంచి దూరంగా పారిపోతున్నారు అంటాడు. రకరకాలుగా ఆ సమయంలో ఆయనకు వచ్చిన బాధను బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయనకు వచ్చిన బాధ మొదటి నుంచి ఆయన మనుషులను తయారు చేసుకున్న రోజు నుంచి చూస్తూనే ఉన్నాడు. ఈరోజు చూడడం వల్ల, ఇంకొక రోజు చూడడం వల్ల, అసలు మనిషిని తయారు చేసిన దగ్గర నుంచి వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క తలంపులు, ఆలోచనలు, ఊహ చెడ్డదంట. అసలు బాహ్య సౌందర్యము, బాహ్య శరీరం కాదు, లోపల అంతరంగము చెడిపోయింది. అసలు ఆలోచన విధానమే చెడిపోయింది. అంటే ఇక్కడ ఏదన్నా దేవుడు మాట చెప్తే వింటానంటాడు, వెనక్కిపోయిన తర్వాత ఏందంట ఆయన మాటే వినాలా, ఆయన మాటే వినాలా. ఆదాము హవ్వలు ఉన్నారు. ఆదాము హవ్వలకి ఏమనిపిస్తుంది? ఏమి ఆ చెట్టు పండు తింటే ఏమవుతుందంట, తినొద్దని చెప్పాడు, వాస్తవమే. ఆయన మాట వినాలి, నిజమే. ఒకవేళ తింటే ఏమవుతుంది? ఆ పండు తింటే వచ్చే పరిణామం ఏంటి, ఏం జరుగుద్ది, అది చూడాలి కదా. అందుకని హవ్వ ప్రయత్నములో కొంతకాలము కొనసాగిన తర్వాత తిన్నది ఆ పండు. ఒకేసారి తినలా, అమ్మో మళ్ళీ తింటే చనిపోతాం మేము అనేది. మళ్ళీ రెండో రోజు అయితే అనమాట, అసలు చావనే చావరు. సావరంట, ట్రై చేద్దామా, మళ్ళీ ఒకవేళ చనిపోతే ఎలా? ఈ విధమైన ఆలోచనలతోటి చాలా కాలము కొనసాగిన తర్వాత హవ్వ పండు తినింది. నువ్వు మొన్నైపోతావు, మొన్నే కాబట్టి మొన్నైపోతావు, ఇప్పుడు నేను చంపటం ఎందుకని దేవుడు వదిలేశాడు. వాస్తవం అది. ఎట్ట ఒకరోజు చేస్తావు కదా, 50 ఏళ్ళకైనా చేస్తావు, 90 ఏళ్ళకైనా చేస్తావు, లేదా ఆ రోజుల్లో 1000 సంవత్సరాలు బ్రతికితే 999 ఏళ్ళకైనా చేస్తావు కదా. అంత మాత్రానికి ఇప్పుడు నేను నిన్ను చంపడం ఎందుకు అని దేవుడు వదిలేశాడు, మనిషిని వదిలేశాడు. కానీ ఆయనకి ఆ దినం నుంచి నెమ్మది లేదు, సంతోషం లేదు. మనుషులు మాట వినడం లేదు, మనుషులు దేవుని మీద ప్రేమ కలిగి లేరు. అందువలన ఆయన చాలా వేదన చెందుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు కూడా ఎన్నోసార్లు దేవుని మీద సణిగారు, దేవుని మీద గొనిగారు. అందుకే ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, వాక్య భాగంలో నుండి మనం చూస్తూ ఉంటే సంఖ్యాకాండం 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 13వ అధ్యాయంలోనేమో, ఇదిగో పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నేను మిమ్మల్ని పంపిస్తాను, దానిని వేగు చూచిరండి అని కొంతమందిని పంపితే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి చెడ్డ సమాచారం ఇచ్చారు. అంటే వాస్తవంగా వాళ్ళు చూచినప్పుడు ఆ మనుషులు బలంగా ఉన్నారు, జయించలేమనే భయం వస్తుంది. కానీ దేవుని కార్యాలు చూచినప్పుడు, దేవుని మీద ప్రేమ కలిగినప్పుడు, దేవుణ్ణి హృదయంలో ధ్యానం చేసుకున్నప్పుడు, దేవుని గురించే ఆలోచన చేసినప్పుడు వాళ్ళకి అలాంటి భయం ఎందుకు వస్తుంది? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఈ మనుషుల నుంచి మనల్ని విడిపించలేడా? ఆకాశము నుండి ఆహారం ఇచ్చిన దేవుడు
అంత శక్తి కలిగిన దేవుడు ఈ కనాను దేశాన్ని మనకి ఇవ్వలేడా? బండని చీల్చి నీళ్ళిచ్చిన దేవుడు ఈ మనుషులను జయించడానికి శక్తిని ఇవ్వడా అనుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మీద నుంచి లోక సంబంధమైన వాటి మీదకి మనసు తిప్పుకున్నారు వాళ్ళే. ఎవరు వచ్చి తిప్పలా? హవనైతే ముందు సాతాను తిప్పింది, ఆ తర్వాత వాళ్ళంతటి వాళ్ళే తిరిగిపోతూనే ఉన్నారు. వాళ్ళ మనసు తిరిగిపోతూ ఉంది. అందువలన దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచలేక మనం వెళ్ళలేము. ఆ మనుషులు భయంకరమైన వాళ్ళని మనం జయించలేము. వాక్య భాగంలో మనం చూస్తే 13వ అధ్యాయము 28వ వచనం నుండి చూద్దాం. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణముల ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నది ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. వాళ్ళు చాలా బలవంతులయ్యా. యెహోషువ వేగుజుడని పంపిస్తే వాళ్ళు తిరిగి వచ్చి చెబుతున్న మాటలు ఏంటంటే, వారు చాలా బలవంతులు, వారి ప్రాకారములు చాలా పెద్దవంట. వారి ప్రాకారములు చాలా పెద్దవి, మిక్కిలి గొప్పవి. అక్కడ అనాకీయులను చూచితిమి. అంటే అనాకీయులు అనేవాళ్ళు చాలా బలమైన వాళ్ళు. ఒక్కొక్కళ్ళ మంచము 9 అడుగులో ఏమో ఉంటుందంట, 9.5 అడుగు. వాళ్ళ పొడవు అంత ఉంటుంది. వాళ్ళు లావు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు 10 మంది 20 మంది మనుషులైన ఒక చేతిటి తిప్పి పడేయగలరు. వాస్తవంగానే అది. ఫిలిస్తీన్లలో గొల్యాతు కూడా 6 మూరల జానడు. అంతకుముందున్న వాళ్ళు 9.5 మూర, 10 మూరల ఎత్తు కలిగిన వాళ్ళు, చాలా ఉన్నత దేహులు, చాలా బలము కలిగిన వాళ్ళు. వాళ్ళని చూసి వాళ్ళందరూ ఇలా ఉన్నారు, బలంగా ఉన్నారు, వాళ్ళని మనము జయించలేము, వారిని మనము జయించలేమని ఆ సమాచారం ఇస్తే, ఆ సమాచారము వినిన తరువాత చాలామంది అంటే ఏడ్చారంట. తెలుసా? ఎందుకు? దేవుని అడిగితే చెప్తాడు కదా, ఏడ్చేది ఎందుకు? బిర్యానీ లేదయ్యా నేడిస్తే బిర్యానీ వస్తుందా? దేవా నాకు మంచి ఆహారం కావాలంటే పెడతాడు. అన్నం కావాలయ్యా, భోజనం కావాలా అంటే మనం సామాన్యమైన ఆహారం అడిగినా ఆయన బిర్యానీ పెట్టచ్చు, చెప్పలేము. ఆయన చాలా ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఏదైనా మనకి ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. కాబట్టి ఆయనను అడగాలి. కానీ వాళ్ళు అడగకుండా ఏడుస్తున్నారంట. మాకు మాంసం ఎవరు పెడతారని ఏడ్చిరే. మాంసం కోసం ఏడ్చా. బలవంతులైన శత్రువులు వచ్చినా ఏడ్చా. ఎరుకో పట్టణం ఎదురుగా నిలబడ్డా ఏడ్చా. ఏది వచ్చినా ఏడవడమేనా? విశ్వాసంగా నిలబడలేమా? విశ్వాసంగా నిలబడడం నేర్చుకోకూడదా? ఇశ్రాయేలీయులు ఏడుస్తూ ఉన్నారు. 14వ అధ్యాయం 1వ వచనంలో. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరబ్బా. దేవునికి వాళ్ళ సణుగులు వినపడిన దానికంటే ఎక్కువగా ఈ ఏడుపు వినపడిందంట. తెలుసా? ఎలుగెత్తి ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు? ప్రభువా, వాళ్ళు బలవంతులంట, వాళ్ళని జయించలేమని భయం వేస్తుంది, వాళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది అంటమలా. ఎందుకు? ఈ సమాజాన్ని ఏడకెందుకు నడిపించారు? ఐగుప్తు దేశంలోనే ఉంటే పోయేది కదా. అక్కడే చేపలు తినేవాళ్ళం, కూరగాయలు తినేవాళ్ళం, మాంసం తినేవాళ్ళం, అన్నీ తినేవాళ్ళం. 3వ వచనం మనం చూద్దాం. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదని వారితో అనిరి. చూడండి, మళ్ళీ మేము తిరిగి ఐగుప్తుకు పోవటమే మంచిది మాకు. ఎందుకంటే చాలామంది ఆత్మీయ జీవితంలో శ్రమలు ఎక్కువ వస్తాయి. శ్రమ లేకుండా భక్తి లేదు అనే మాట ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటూనే వస్తున్నాం.
శ్రమ లేనిదే నీకు భక్తి లేదు. శ్రమ లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. శ్రమ లేకుండా దేవుని మీద ఆనుకోలేవు. శ్రమ లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేవు. శ్రమ లేకుండా ఉపవాసం ఉండి ఆయనకు మొరపెట్టలేవు. శ్రమ అనేది లింక్ అయి ఉంది భక్తికి ఆ శ్రమ శోధన అనేది ఆ లింక్ చేయబడి ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, సొలొమోను మాట్లాడుతూ అంటాడు, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడంట. సుఖాన్ని దుఃఖాన్ని. ఏమి సుఖమే ఇవ్వచ్చు కదా, ఏమి దుఃఖాన్ని ఇవ్వచ్చు కదా, లేదు. దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని జత చేశాడు. రాత్రిని పగలని జత చేశాడు. భక్తిని శ్రమను శోధనను జత చేశాడు ఆయన. అవి లేనిదే ఇవి లేవు. అందువలన ఈ శ్రమ వచ్చినప్పుడు మనం ఆలోచన చేయాలి. చాలామంది శోధన రాగానే అసలు ఈ ప్రార్థనకి ఎందుకు వచ్చాము, ప్రార్థన చేసినప్పుడే శోధనలు ఎక్కువ అవుతున్నాయి. ప్రార్థన లేకుండా మనం మంచిగా ఉన్నాం అనుకోండి, చాలా హాయిగా ఉంటాం. ప్రార్థన లేకుండా ఉంటే చాలా నెమ్మదిగా, చాలా సంతోషంగా, చాలా సుఖవంతమైన లైఫ్. కానీ దేవుని రాజ్యం ఎలా వస్తుంది? శ్రమ లేకుండా, శోధన లేకుండా, బాధ లేకుండా, కష్టం లేకుండా దేవుని రాజ్యాన్ని ఎలా సంపాదిస్తావు? ఇక్కడ సుఖం అనుభవించిన నీవు ఒక దినాన శ్రమలోనికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ దినాన్ని ఎవరు తప్పించరు. ఇక్కడైతే తప్పిస్తాడు దేవుడు. ఈ భూమి మీద ఉన్నప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థనతో ఉపవాసాలతో తప్పించుకోవచ్చు, జయించుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నరక యాతనలో పడ్డ తర్వాత తప్పించుకోవడం అనేది ఎవరికి సాధ్యం కానే కాదు. ప్రభు ఎగ్జాంపుల్ చెప్పి అంటున్నాడు. లాజరు ధనవంతుని గురించిన ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఆ ధనవంతునికి దేవుడు ఇంకా అవకాశం ఇవ్వటం లేదు. ఆ ఉదాహరణలో ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో నా సహోదరులు ఉన్నారు, వాళ్ళకి రక్షణ కావాలంటే వేరే వాళ్ళు పోయి చదువుతారులే, నువ్వు వెళ్ళి చెప్పాల్సిన అవసరంలా, లాజరు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో మనకిచ్చిన ఈ అవకాశాన్ని మనము చక్కగా వినియోగించుకోవడానికి ప్రయత్నించాలి, ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలీలు ఎలుగెత్తి ఏడ్చి వాళ్ళు అంటూ ఉన్నారు, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అంట. ఐగుప్తునకు వెళ్ళడం మేలు, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. ప్రభు దేవాతి దేవుడు, సృష్టికర్త. నేను అంటాను, ప్రభువుకి విరోధంగా మాట్లాడడానికి మీరు భయపడాలి. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. ఆయన నీతో ఒక మాట మాట్లాడాడు అంటే, ఒక కలలో నిన్ను దర్శించాడు అంటే, ఒక వాగ్దానాన్ని నీకు ఇచ్చాడు అంటే, ఒక నోటి మాట ఆయన దగ్గర నుంచి వచ్చిందంటే అది చొలకనా నీకు? అంత తేలిక? ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు అయ్యుండి నిన్ను ప్రేమించి మాట్లాడాడు. నీవు ఆయన కుమారుడు అని ప్రేమించి మాట్లాడాడు. నీవు ఆయన కుమార్తె అని ప్రేమించి నీతో మాట్లాడినంత మాత్రాన ఆయన లెక్క లేకుండా పోయాడా? ఆయన లెక్క లేకుండా పోకూడదు. ఆయన పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, మహారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన యుగ యుగములకు ఆయనే దేవుడు. అలాంటి దేవుని మాట మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇశ్రాయేలీలు తీసుకోలేదు. ప్రభువు కనాను దేశములోనికి, పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మిమ్మల్ని తీసుకెళ్తానంటే ఆ మాట మీద వాళ్ళ నమ్మకం ఉంచలా. ఏడవడము, అలగడము, మూతి ముడుచుకోవడం ఏంటిది? దేవుని మీద మూతి ముడుచుకుంటే దేవుడు ఏమంటాడు? నువ్వు మూతి ముడుచుకుంటే నేనేమన్నా కనికరపడతానా? పో, అట్లానే ఉండు. అసలు నువ్వు అనుభవించేదే నాది, ఈ ఆకాశమే నాది, ఈ భూమి నాది, నీవు తినే ఆహారము నాది, నీవు తాగే నీళ్లు నావి, నీవు అనుభవించే ఎండ నాది, నీవు అనుభవించే నీరు వర్షము నాది, అన్నీ నాయి అనుభవిస్తూ నా మీద ముడుచుకున్నావేంటి? ప్రభు బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి అంటే 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 30వ వచనం నుండి చూద్దాం. ముందు, యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు, ఇది నిశ్చయము.
అయితే వారు కొల్లపోవుదరని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోనికి రప్పించదును. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. చూడండి, 40 ఏండ్లు ఈ అరణ్యములో తిరుగులాడుచు మీ వ్యభిచారపు శిక్షను భరిస్తారు వాళ్ళు. వ్యభిచార శిక్ష అంట. దేవుని సన్నిధిలో మనము మాట వినకపోతే అది ఎక్కడికో పోదు, నీ పిల్లల మీదకి వస్తుందని నీవు గ్రహించుకోవాలి. నీ పిల్లలు దాన్ని అనుభవించాలి. నువ్వు నీ కాలంలో అనుభవిస్తే సరి, దేవుడు అలాగా నీ పిల్లలకు నిర్ణయిస్తే వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. అది తప్పదు. మనం అనుకోవచ్చు నా కాలంలో బాగుంటే చాలు. హిజ్కియా రాజు ఇదిగో నీ మీదకి యుద్ధానికి వచ్చి వాళ్ళు అష్షూరీయులంతా దోచుకొని పోతారు అంటే గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏడ్చి నాకు ఆయుష్ నిమ్మని అడగడం, ఇలాంటి శోధన వస్తున్నప్పుడు ప్రార్థన చేయడం హిజ్కియాకు బాగా అలవాటు. అలా ప్రార్థన చేస్తూ అలా అన్నీ చేసిన తర్వాత ముందు ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఆరోగ్యం కోసం ముందు ప్రార్థన చేశాడు. దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఆ తర్వాత హిజ్కియా ఏం చేశాడు? శత్రు దేశాల యొక్క రాజులు వచ్చి ఇదిగో దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడంటగా, నువ్వు బాగున్నావుగా, నీ క్యాన్సర్ జబ్బు తగ్గిపోయిందిగా, చాలా బాగున్నావుగా అనగానే ఆ హిజ్కియా అంట తెసకపోయి లోపల ధనాగారంలో ఉన్న ఆయుధాలని, ఆయనకున్న బంగారాన్ని, ఆ రాజ్యంలో ఉన్న గొప్పతనాన్ని అన్నిటినీ చూపించాడంట. ఎందుకు? ఒక మనిషి ఇంటికి వస్తే ఇల్లు మొత్తం తిప్పి ఎందుకు చూపించాలి? అవసరం ఏంటి? మా గొప్పతనం ఇది, మా బట్టలు ఇవి, మా ధనం ఇది, మాకున్న లగ్జరీ లైఫ్ ఇది. ఏం చేయడానికి? నాకున్న దేవుడు ఇదిగో ఈయన, నాతో మాట్లాడే దేవుడు, ఆయన సజీవుడు, ఆయన దర్శించే దేవుడు, ఆయన నీతి కలిగిన దేవుడు. నేను ఆయన దగ్గర నీతిని పొందుకున్నా. నీకు కావాలంటే ఆయనను నీకు పరిచయం చేసి వివరంగా చెప్తాను రమ్మని చెప్పాలి. ఈ లోక సంబంధమైన ఎందుకు? ఈ లోక సంబంధమైన చూపాల్సిన అవసరం ఏంటి? హిజ్కియా చూపించగానే దేవుడు వెంటనే చెప్తున్నాడు, ఏం చేసావు? వాళ్ళు వచ్చారంటే వచ్చారయ్యా. ఏం చేసావంటే నాయి మొత్తం చూపించానయ్యా. చూపించావు కదా, వాళ్ళు యుద్ధానికి వస్తారు. వాళ్ళు యుద్ధానికి వచ్చి భయంకరంగా యుద్ధం చేసి మొత్తాన్ని దోసుకొని పోతారు అనగానే మళ్ళీ హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగానే దేవుడు అన్నాడంట, సరే నువ్వు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు కాబట్టి నీ కాలంలో కాకుండా నీ పిల్లల కాలంలో ఇలా జరుగుద్ది. నీ పిల్లల కాలంలో ఇలా జరిగేటట్టుగా నేను నీ పిల్లల సమయానికి అలా రప్పిస్తానులే అనగానే సరే ప్రభు, నాకు బాగుంటే చాలులే, పిల్లలు ఎట్టపోతే నాకెందుకు తెలుసా. కానీ పిల్లలు పాడైపోకూడదనేది దేవుని ప్రేమ కలిగిన ఉద్దేశం. ఆయన పిల్లల కోసమే పాకులాడేవాడు. ఆయన కనిన పిల్లలు, ఆయన పెంచిన పిల్లలు, ఆయన చేతులతో ఆయన సృష్టించిన పిల్లలు పాడవుతున్నారనేది ఆయన బాధ. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులకు బాధ లేదు. వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు, ఇదిగో ఈ పిల్లల మాట వినడం లేదంటే అది నా దోషము అని ఒప్పుకునే తల్లిదండ్రులు ఈ రోజుల్లో లేరు. భయంకరంగా వ్యతిరేకంగా ఆలోచించేవాళ్ళే. ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు ఏడ్చారు కదా, మీరు బాధపడ్డారు కదా, ఇదిగో మీ వ్యభిచారపు శిక్షను మీ పిల్లలు అనుభవించడానికి ఎన్ని సంవత్సరాలు? 40 రోజుల్లో చేరాల్సిన ఆ కనాను దేశానికి 40 సంవత్సరాలు తిరగలాడాల్సి వచ్చిందనమాట. 40 సంవత్సరాలు తిరుగులాడారు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 33వ వచనము, మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసి వేసినట్లు తెలుసుకొందరు. చూడండి, ప్రభు అంటూ ఉన్నాడు, సంవత్సరానికి 1 సంవత్సరమునకు 40 సంవత్సరములు లెక్క ప్రకారం మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం ఒక రోజుకి సంవత్సరం, రోజుకు సంవత్సరం, 40 రోజులు 40 సంవత్సరాలు, 40 రోజులకి 40 సంవత్సరాలు.
ఒక్క రోజులో ఒక పూట భోజనం అనుకొని ప్రార్థన చేస్తే ఆ 40 సంవత్సరాలు తినే పరిస్థితి, ఆ 40 సంవత్సరాలు తిరిగే పరిస్థితి లేకుండా పోయేదేమో. ఆ రోజు ఏడవకుండా ఉంటే, ప్రభు పాదాల దగ్గర బ్రతిమలాడుకుంటూ ఉంటే, ఆయన దగ్గర మొరపెట్టుకొని దానికి సంబంధించిన పరిష్కారం తెలుసుకొని ఉంటే 40 సంవత్సరాలు తిరగాల్సిన అవసరము ఉండేది కాదు. ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, మీ వందనాలు, స్తోత్రాలైనా ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ బట్టి వందనాలు. బిడ్డల్లో గ్రహింపు దయచేయండి, ఆలోచన దయచేయండి, ఆత్మతో నింపండి ప్రభా. నీ మాట వినుటకు నేను మీ కృప దయచేయండి. ఐగుప్తు దేశంలో నుంచి నేను తీసుకుని వచ్చినప్పటి వలె ఇక నుంచి నా మాట వినును అని మీరు నాయన ఇదిగో నా తండ్రి ఇశ్రాయేలు కన్యకతో చెప్పినట్లుగా, ఇశ్రాయేలు కన్యకను గురించి చెప్పినట్లుగా ప్రభా మా అందరి పట్ల ఆ మాట రావాలి తండ్రి. ప్రతి బిడ్డను దర్శించండి, ఆత్మతో నింపండి. మీ మాట వినుటకు కృప దయచేయండి. మీ ఆజ్ఞలు అనుసరించి నడవడానికి కృప దయచేయండి. నాయన మిమ్మల్ని ఎప్పుడూ దుఃఖ పెట్టకుండా కృప దయచేయండి. మిమ్మల్ని సంతోషపెట్టినట్లు నాయన నా తండ్రి మీకు ప్రభా మమ్మల్ని చూడగానే ప్రభా ఇష్టము కలిగినట్లు కృప దయచేయండి తండ్రి. ఆత్మతో నింపండి నాయన. ఇదిగో నా తండ్రి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబంలోనైనా ఎన్నో బాధలు చెప్తూ ఏడుస్తూ ఉన్నారు ప్రభా. నాయన ఆ బాధలన్నిటికీ కారణం ఏంటో ఈ వాక్యం విన్న తర్వాత కూర్చొని ఆలోచన చేయడానికి కృప దయచేయండి. వాటన్నిటిని దిద్దుకోవడానికి కృప దయచేయండి ప్రభా. సర్వశక్తి కలిగిన దేవా మీకే వందనాలు. ప్రతి మాట మీద ఉన్నందుకు స్తోత్రాలు. నాతో మాతో మీరు మాట్లాడిన ప్రియ తండ్రివి నాయన మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత నెమ్మది దయచేయండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి ప్రభా విడుదల దయచేయండి ప్రభా నా తండ్రి. అలాగే నైనా నా తండ్రి మూర్ఖ స్వభావము కలిగి ఎంత చెప్పినా వాక్యాన్ని వినకుండా అర్థం చేసుకోకుండా ఉండే ఆ అట్టాటి కఠిన మనసులను ఈ సమయంలో మార్చండి, సరిచేయండి, మెత్తని హృదయాలుగా చేయండి. మాట వినే స్వభావము దయచేయండి. ఆజ్ఞను గైకొనున్నట్లు మాట వినున్నట్లు సహాయం చేసి నాయన నేర్చుకోవడానికి కృప దయచేయమని అడుగుతున్నాం. ప్రతి బిడ్డను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఆ ఇబ్బందుల నుంచి విడిపించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. వివాహాలు జరగక బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగినట్లు కృప దయచేయండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. ప్రతి బిడ్డకు ప్రార్థనాత్మ దయచేసి నాయన నా తండ్రి ఆత్మీయంగాను శారీరకంగాను ఆరోగ్యంగాను ఆశీర్వాదకరంగాను ఉండటానికి కృప దయచేయమని ప్రతి బిడ్డను మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841 మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842.